భారతీయ జనతా పార్టీ ఉండకూడదనేటువంటి నాయకుల చరిత్ర నీతో ప్రారంభం కాలేదు మిస్టర్ చంద్రశేఖర్. నెహ్రూ కూడా భారతీయ జనసంఘ ఉండకూడదని అనుకున్నాడు. శ్యామా ప్రసాద్ ముఖర్జీని జైల్లో పెట్టాడు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు బయటికి శవమై వచ్చారు. ఆ తర్వాత కశ్మీర్ కలడం ప్రారంభమైంది. షేక్ అబ్దుల్లా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. నెహ్రూ వెళ్ళిపోయాడు. చివరికి 370 కూడా లేకుండా అయిపోయింది మిత్రులారా. ఇందిరాగాంధీ కూడా చూడొద్దు అనుకున్నది. అటల్ బిహారీ వాజ్పేయిని బెంగళూరు జైల్లో పెట్టారు. లాల్ కృష్ణ అడ్వాణి గారిని జైల్లో పెట్టారు. ఇతర నాయకుల్ని జైల్లో పెట్టారు. పర్యవసానం అమ్మ కొడుకు ఇద్దరు కూడా ప్రయాణం అయిపోయారు, ఓడిపోయారు. గుర్తుకుని పెట్టు మిత్రులారా. నెహ్రూ పోయాడు, ఇందిరాగాంధీ పోయింది. మమ్మల్ని జైల్లో పెడితే నువ్వు కూడా పోక తప్పదు, అర్థం చేసుకో మిత్రులారా. భారతీయ జనతా పార్టీ ఏ రక్తంతో పుట్టింది? భారత్ మాతాకి జై అనేటువంటి రక్తంతో పుట్టింది మిత్రులారా. ఇది కుటుంబం చేయనే పార్టీ కాదు, ఇది కుటుంబం చేయనే రక్తం కాదు మిత్రులారా. కాబట్టి భారతీయ జనతా పార్టీ జాగరణ దీక్ష ఒక్క జిల్లా కాదు, ఈ రోజు అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో ఎదిరించే సత్తా ఉన్న పార్టీ ఏదైనా ఉంటే అది కేవలం బీజేపీ.